హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. 65 ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ అండి. ఇవన్నీ ఉచితము. మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే తిరుమల వెళ్ళే భక్తులకు తప్పక ఈ విషయం తెలుసుకోవాలి. అంటే ఉచితంగా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. అంతేకాదు కేవలం 30 నిమిషాల్లో శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఉచిత దర్శనానికి అందరికీ అందుబాటులో ఉండదు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉంటుందని తాజాగా టీటీడీ శుభవార్త చెప్పింది. వికలాంగులు, వృద్ధులకు ఉచితంగా స్వామి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. వారి కోసమే రోజుకు ఒకసారి ప్రత్యేక స్లాబ్ను అయితే ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి వారం సోమవారం నుంచి శనివారం వరకు కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారి దర్శనానికి ఉచిత దర్శనానికి అయితే అనుమతిస్తారు. తిరుమల ఆలయం వెలుపలి గేటు వద్ద పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రానిక్ కారు అందుబాటులో ఉంది. వృద్ధులు, వికలాంగులు శ్రీవారి దర్శనం చేసుకునే సమయంలో అయితే మిగతా అన్ని క్యూ లైన్లను నిలిపివేస్తామని టీటీడీ తెలిపింది. కాబట్టి తిరుపతి తిమ్మప్ప దర్శనం పొంది ఎటువంటి సమస్య లేకుండా కేవలం 30 నిమిషాల్లో బయటికి రావచ్చు. అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులు కేవలం ₹20 చెల్లించి 2 లడ్డూలను తీసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ సౌకర్యాన్ని పొందాలనుకుంటే సీనియర్ సిటిజన్స్ వయసు 65 సంవత్సరాలు ఉండాలి. అలాగే వికలాంగులు, గుండె శస్త్రచికిత్సలు, మూత్రపిండాల వైఫల్యం, క్యాన్సర్, పక్షవాతం మరియు ఆస్తమా ఉన్నవారు కూడా ఉచితంగా తిరుమలను సందర్శించవచ్చు. అలాగే వృద్ధులు నడవలేని స్థితిలో ఉంటే వారితో పాటు ఒకరిని మాత్రం అనుమతిస్తారు. కానీ ఈ సేవను పొందేందుకు కొన్ని పత్రాలు, డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటాయి. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము. సో ఈ సేవకు ఐడి రుజువుగా ఆధార్ కార్డు తప్పనిసరి. వికలాంగులు తమ గుర్తింపు కార్డుతో రావాలి. శారీరక వైఫల్య ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు జత చేసి వృద్ధులు మరియు వికలాంగులు మినహా పైన ఇప్పుడు పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వారందరూ కూడా సంబంధిత సర్జన్ లేదా స్పెషలిస్ట్ జారీ చేసిన ఆధార్ కార్డు మరియు మెడికల్ సర్టిఫికేట్లో అయితే రావాలండి. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అందువల్ల దర్శించుకోవాలనే వారందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సీనియర్ సిటిజన్లు మరియు వికలాంగుల కోసం దర్శనం స్లాట్ను బుక్ చేసుకోవాలి. దానికి ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. టికెట్లు ఉచితంగానే బుక్ చేసుకునే సదుపాయం అయితే ఉంది. ఇక టికెట్ బుక్ చేసుకోవడానికి ముందుగా టీటీడీ వెబ్సైట్ని అయితే తెరవండి. హోమ్ పేజీలో ఆన్లైన్ సేవల ఎంపిక అంటే దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సీనియర్ సిటిజన్ దర్శన్ లేదా డిఫరెంటివ్ ఎనేబుల్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ సహాయంతో లాగిన్ అయితే చేయండి. సో ఇప్పుడు మీరు కేటగిరీ ఎంపికలో సీనియర్ సిటిజన్ ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు మీరు స్వామివారిని దర్శించుకోవాల్సిన తేదీని ఎంచుకోవాలి. ఆ తర్వాత మిగిలిన వివరాలు నమోదు చేసి టికెట్ బుక్ చేసుకోండి. దీని ద్వారా సులభంగా శ్రీవారి దర్శనం పొందవచ్చు.